सिंगरेनी कॉलोनीज को खांजाने के खिलाफ कंपनी के वर्करों ने भोपालापल्ली तक कुत्तागुड़म 600 किलोमीटर तवील पदयात्रा शुरू की है, जो 30 मार्च को अख्ताम को पहुंचेगी। कांग्रेस से मुल्का ट्रेड यूनियन तंजीम एंटक और CPIM ने इस यात्रा की तायद का ऐलान किया है। एंटक के जनरल सेक्रेटरी P जनक प्रसाद ने बताया कि साबिक वज़ीर-ए-आज़म इंदिरा गांधी ने कई बैंकों और कंपनियों को खौमियाते हुए लाखों अफराद को रोजगार फराहम किया था, लेकिन बीजेपी की मौजूदा हुकूमत इन तमाम इदारों को अदानी और अंबानी जैसे सरमायादारों को फरोख्त कर रही है। उन्होंने कहा कि TRS ने पार्लियामेंट में कौमी इदारों को खांजाने से मुताल्लिक़ बीजेपी की बिल की 2017 में तायद की थी और अब इसकी मुखालिफत करते हुए अवाम को गुमराह कर रही है। గోలేటి నుంచి కొత్తగూడెం వరకు సింగరేణి పరిరక్షణ రణబేరి యాత్రని 21వ తారీఖు నాడు ఖైరగూడలో ప్రారంభించడం జరిగింది। ఈ రణబేరి యాత్ర 11 ఏరియాల్లో ఉన్నటువంటి జనరల్ మేనేజర్ కంట్రోల్లో ఉన్నటువంటి ఏరియా లోపల ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాటం కోసం కార్మికులను చైతన్యవంతులు చేస్తున్నాం। అదేవిధంగా మోడీ నాయకత్వంలోనే బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది, దానిలో బొగ్గు గనులను కూడా ప్రైవేట్ పరం చేస్తుంది। అదేవిధంగా మైన్స్, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, LICలు, డిఫెన్స్లు, NTPCలు ప్రైవేట్ పరం చేస్తుంది। కాబట్టి దానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఆర్గనైజ్డ్ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు 28, 29 తారీఖు నాడు సార్వత్రిక సమ్మెను చేస్తారు। కాబట్టి దాన్ని విజయవంతం చేయాలని చెప్తున్నాం। ఈ 7 సంవత్సరాల లోపల మోడీ ప్రభుత్వం మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ రంగ సంస్థలు అమ్మేస్తున్నారు। దానికి సపోర్ట్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని విధాల మోడీ గారిని సపోర్ట్ చేసింది। రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేసింది, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేసింది, GSTకి సపోర్ట్ చేసింది, నోట్ బందీకి సపోర్ట్ చేసింది, కార్మికుల వ్యతిరేక చట్టాలకు సపోర్ట్ చేసింది, రైతులకు వ్యతిరేకంగా సపోర్ట్ చేసింది, ఎలక్ట్రిసిటీ యాక్ట్ కి వ్యతిరేకంగా సపోర్ట్ చేసింది। అటువంటి కేసీఆర్ ఇవాళ ప్రైవేట్ పరంగానే అన్నాడు। 2018 ఫిబ్రవరి 27వ తారీఖు నాడు శ్రీరాంపూర్ వచ్చినప్పుడు సింగరేణి కార్మికులు బ్రహ్మాండంగా పొగిడి మీ పేర్లు మారుస్తానన్నాడు, 10,000 కోట్ల కట్టిస్తానన్నాడు, 20 బొగ్గు గనులు తీసుకొస్తానన్నాడు, ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో కూడా సింగరేణి పంపుతానన్నాడు। అంతేకాదు ఆయన ఏ వాగ్దానాలు చేసిన అన్ని నిలుపుకోలేకపోయాడు। తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఈ 7.5 ఏళ్లు అధికారంలో ఉండి ఒక చేతగాని సంఘంగా, అసమర్థ సంఘంగా, కార్మికుల పక్షాన పోరాడలేని సంఘంలో, కార్మిక హక్కుల్ని పరిరక్షించలేని సంఘంగా ఉన్నది। ఈ విషయాలన్నీ సింగరేణి కార్మికులు చెప్పి రానున్న రోజుల లోపల ఎట్టి పరిస్థితిలో ఈ కంపెనీ కాపాడటం, కంపెనీలో ఉన్న కార్మికులు వాళ్ళ కుటుంబాలను కాపాడే బాధ్యత సత్తా INTC సింగరేణి కార్మికులు వీరులు తెలంగాణ కోసం 35 రోజులు సమ్మె చేశారు। సకల జన సమ్మె పరంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణను ఏం చేసినా మీకు తెలుసు। సింగరేణి కార్మికులు 20 సంవత్సరాలు కష్టపడి లాభాలు తీసుకొస్తే సింగరేణి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం జెన్కో, ట్రాన్స్కో 14,000 కోట్ల రూపాయలు వాడుకోవడం వల్ల సింగరేణి అభివృద్ధి జరగలేదు। కొత్త బొగ్గులు రాలేదు, కొత్త ఉద్యోగాలు రాలేదు, సేఫ్టీ లేకుండా పోయింది, రెస్క్యూ ఆపరేషన్స్ లేవు, ఇన్ని రకాల ఇబ్బందులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తుతుంది। కాబట్టి ఇటువంటి అసమర్థ ప్రభుత్వం ఈ సింగరేణి